అప్పుల బాధల్లో ఉన్నారా? రోజు ఫోన్ కాల్స్, ఇంట్లో వాళ్ళ మాటలు, బయట వాళ్ళ చూపులు, ఎవడైనా చూసినప్పుడు తల దించుకోవాల్సొస్తుందా? రాత్రి నిద్ర రావట్లేదా? ఇలా బతకడం కన్నా చచ్చిపోతే బాగుండు అన్నంత ఆలోచన ఒకేసారైనా వచ్చిందా? వినండి. మీరు బలహీనులు కాదు. మీరు భయంతో ఇరుక్కుపోయారు. శాస్త్రాలు ఒక విషయం చాలా క్లియర్‌గా చెప్తాయి. అప్పు సమస్యలు పెరగడానికి డబ్బు లోపం కారణం కాదు. మెయిన్‌లీ భయం కారణం. సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం. అది లేకపోతే అప్పు చేసినా గూడా అప్పు నుంచి బయటపడే దారి కనిపించదు. అందుకే ముందు శాస్త్రాలన్నీ ఆ భయాన్ని చీల్చే ఉపాసన ఇచ్చాయి. అలాగే సరైన నిర్ణయం తీసుకొని మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే మంచి ఉపాసన ఇచ్చాయి. అదే శ్రీ లక్ష్మీ నృసింహ రుణ విమోచన స్తోత్రం. ఇది డబ్బు మంత్రం అని నేను చెప్పను గానీ, మీరు ప్రాబ్లమ్స్‌లోంచి ఖచ్చితంగా బయటికి రాగలరని అయితే నేను చెప్పగలను. ఇదేమీ సినిమా పాట కాదు. వాట్సాప్ ఫార్వర్డ్ అంతకన్నా కాదు. ఈ స్తోత్రానికి ఆధారాలున్నాయి. బ్రహ్మాండ పురాణంలో, స్కంద పురాణంలో, వైష్ణవ ఖండంలో, నృసింహ తాపనీయ ఉపనిషత్తులో ఈ గ్రంథాల్లో నరసింహస్వామిని ఇలా వర్ణించారు. భయనాశకుడని, రుణబంధ విమోచకుడని, ధైర్య ప్రతిష్ఠాత అని. ఎందుకంటే నరసింహతత్వం అంటే ఫియర్ రెస్పాన్స్‌ని బ్రేక్ చేయడం. ఈ ఉపాసన మీరు చేయటం వల్ల మీ మనసు క్లియర్ అవుతుంది. నిర్ణయాలు గట్టిగా వస్తాయి. ఆటోమేటిక్‌గా మీకు అవకాశాలు కనిపిస్తాయి. ఎలా బయటపడాలి ఏంటి అని. తప్పులు తక్కువ చేస్తారు. అప్పులు తగ్గిపోతాయి. అప్పుడే మీకు అప్పు నుంచి బయటపడే చక్రం స్టార్ట్ అవుతుంది. ఇదే శాస్త్రాల లాజిక్. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్‌గా మీరు నరసింహస్వామి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం పెట్టుకోండి. స్ట్రెయిట్‌గా కూర్చోండి. రిలాక్స్డ్‌గా కూర్చోండి. వెన్నెముక మాత్రం స్ట్రెయిట్‌గా ఉంచండి. ఇది నర్వస్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేయడానికి. ఇక్కడ మనకేమి పెద్ద ఫ్యాన్సీ పూజ అవసరం లేదు. పెద్ద దేవుడి మందిరం కూడా అవసరం లేదు. ఎక్కడైనా శుభ్రమైన చోట ఈశాన్య మూలగా కూర్చోండి. రెండవది ముందు మంత్రం ముందు మీ భయాన్ని తగ్గించాలి. మీరు టెన్షన్‌గా ఉన్నప్పుడు, అలజడిగా ఉన్నప్పుడు ఇది చేయొద్దు. బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా బెస్ట్. ఒకవేళ నేను చెప్పినట్టు ముందు బ్రహ్మ ముహూర్తం వీడియో చూడండి. మీకేమన్నా ఆ పరిస్థితిలో ఉండి బ్రహ్మ ముహూర్తంలో లేవలేను అని చెప్పేసి అనుకుంటే సూర్యోదయం తర్వాతైనా చేయొచ్చు. సాయంత్రం చేసేటట్టయితే 6-7 మధ్యలో చేయండి. ఓకేనా? సో, ముందు స్ట్రెయిట్‌గా కూర్చొని ఎడమ ముక్కు ద్వారా 4 సెకండ్లు లోపలికి గాలి తీసుకోండి. కుడి ముక్కు ద్వారా 6 సెకండ్లు బయటకు వదలండి. ఆ తరువాత కుడి ముక్కు ద్వారా 4 సెకండ్లు లోపలికి గాలి తీసుకొని, ఎడమ ముక్కు ద్వారా 6 సెకండ్లు బయటకు వదలండి. ఇదొక సైకిల్ అనమాట. ఇది 5 సార్లు చేయండి. సో, ఇక్కడ మీ ఛాతీలో ఉన్న బరువంతా లూజ్ అవుతుంది. మీ మైండ్, మీ హార్ట్ ముందు కంట్రోల్‌లోకొస్తాయి. స్టేబుల్ అవుతారు అప్పుడు మీరు. ఎలాంటి టెన్షన్ లేకుండా. ఆ తర్వాత ఒక సంకల్పం. మీకు నచ్చిన సంకల్పం కోరుకోండి. కానీ డబ్బు అడగొద్దు. ఎప్పుడు గూడా మీరు స్వామిని అడిగేటప్పుడు డబ్బు కావాలని చెప్పేసి అడగొద్దు. ఏమడుగుతారంటే మీకు తోడుని నడిపించమని అడగండి. నిర్ణయం తీసుకునే బలాన్నిమ్మని చెప్పేసి అడగండి. భయం పోవాలని అడగండి. అలా ఏదైనా ఒకటి నా భయం తొలగాలి. నాకు దారి కనిపించాలి. సింపుల్‌గా అలా అయినా సరే ఒక మంచి సంకల్పం అడగండి. ఆ తర్వాత స్తోత్రం. స్తోత్రం నేను మీకు లాస్ట్‌లో చెప్తాను. చదువుతాను. స్తోత్రం ఒకటిసారి లేదా 3 సార్లు. ఓకేనా? గట్టిగా చదవద్దు. తొందరపడి చదవద్దు. కానీ ఛాతీ నుంచి శబ్దం రావాలి. అలా చదవండి. ఆ బేస్‌తో చదవండి. అంతేగాని హడావిడిగా లేదంటే గట్టిగా ఉచ్చారణ ఉండాలన్నానని చెప్పేసి గట్టిగా అరిచి చదవటం అవసరం లేదు. మీ లోపల నుంచి మంత్రాలు రావాలి. ఆ వైబ్రేషన్ రావాలి. చదివేసిన తర్వాత ప్రిఫరబ్లీ 3 సార్లు చదవండి. కాన్సంట్రేషన్ బట్టి మీరు 3 సార్లు చదవలేకపోతున్నాను, కాన్సంట్రేషన్ లేదు అంటే ఒక్కసారైనా సరిపోద్ది. చదివిన తరువాత ఖచ్చితంగా మీరు 1-3 నిమిషాలు మౌనంగా ఉండండి. ఏమి అడగొద్దు, ఏం ఆలోచించొద్దు, ఏది చేయొద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఫేస్ చేంజ్ అయ్యే
టైం అది. ఆ 1 నుంచి ఆ 3 నిమిషాలు మీరు మౌనంగా ఏమీ ఆలోచించకుండా సైలెంట్‌గా కూర్చోండి. కుదిరితే 3 నిమిషాలు, లేదా ఉండట్లేదు కాన్సంట్రేషన్ అంటే ఒక్క నిమిషం అయినా సరే మీరు సైలెంట్‌గా కూర్చోండి. ఇది ట్రై చేయకపోతే మీకేం పోదు. కానీ చేస్తే మాత్రం మీ మీద మీకు ఖచ్చితంగా కంట్రోలొస్తుంది. మీ రుణాలు ఏవి గూడా ప్రాబ్లమ్ లేకుండా అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇది శాస్త్రం. ఇది డెఫినెట్‌గా పనిచేస్తుంది. ఎన్ని సార్లు చేయాలిది? మీరు 21 రోజులు ఖచ్చితంగా చేయాలి. 11 రోజులు చేసి ఆపేస్తాను అంటే ఇది పనిచేయదు. 21 రోజులు చేయండి. ఒకవేళ 21 రోజులు దాటి నేను చేయగలను అని చెప్పేసి అనుకుంటే 48 రోజులు ది బెస్ట్ టైమ్ అనమాట. మీరు దీన్ని ఉపాసనలాగా చేసుకోవటానికి. మీకు 1-7 రోజుల్లో భయం తగ్గుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. 8-14 డేస్‌లో అంటే 8-14 రోజుల్లో ఆలోచనలన్నీ స్పష్టంగా ఉంటాయి. నిర్ణయం తీసుకునే ధైర్యం బాగా పెరుగుతుంది. 15-21 రోజులు మార్గాలన్నీ కనిపిస్తాయి. అవకాశాలు కనిపిస్తాయి. నేను హ్యాండిల్ చేయలేను అన్న ఫీలింగ్ అంతా పోయి, నేను ఏదైనా ఎదుర్కొంటాను అన్న ధైర్యం మీలో వస్తుంది. ఇదే మన శాస్త్రాల అర్థంలో రుణ విమోచనం. 48 డేస్ చేస్తే మీ జీవితం పూర్తిగా మారుతుంది. ఇక స్తోత్రం చూద్దాం. దేవతాకార్యసిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే లక్ష్మ్యాలింగితవామాంగం భక్తానాం వరదాయకం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే స్మరణాత్ సర్వపాపఘ్నం గద్రూజవిషనాశనం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే సింహనాదేన మహతా దిగ్ధంతి భయనాశనం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే క్రూరగ్రహై పీడితానాం భక్తానామభయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే యయిదం పఠతే నిత్యం రుణమోచన సంజ్ఞితం అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్. ఇది ఖచ్చితంగా మీరు రోజు ఒకే సమయంలో చేయండి. రోజు చెయ్యండి. మధ్యలో మిస్ చేయొద్దు. మీ దారులన్నీ అవే తెరుచుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః. ధన్యవాదాలు.